దురాశ దుఃఖానికి చేటు. రామయ్య చాలా నిజాయితీ కల మనిషి, కానీ పాపం పేదవాడు. పగలంతా అడవిలో ఎండుకట్టెలు కొట్టుకుని సాయంకాలం కాగానే ఆ మోపు కట్టి బజారుకు వెళ్ళేవాడు. కట్టెలు అమ్ముకొని వచ్చి డబ్బులతో తిండి గింజలు కొనుక్కొని ఇంటికి వచ్చేవాడు. కష్టపడి పనిచేస్తూ కడుపు నింపుకునేవాడు. ఒక దినం రామయ్య కట్టెలు కొట్టుకోవడానికి అడవిలోకి వెళ్ళాడు. నది ఒడ్డున ఉన్న ఓ ఎండిన చెట్టు కొమ్మనెక్కి నరుకుతూ ఉన్నప్పుడు చేజారి గొడ్డలి నదిలో పడిపోయింది. రామయ్య కిందికి దిగాడు. నదిలో ఎంత వెతికినా గొడ్డలి కనబడలేదు. రామయ్య ఎంతో నిరాశ చెంది తల పట్టుకొని కూర్చున్నాడు. అతని కళ్ళలో నుంచి నీళ్లు కారసాగాయి. అతని వద్ద మరో గొడ్డలి కనబడలేదు. మరో గొడ్డలి కొందామంటే డబ్బులు కూడా అతని దగ్గర లేవు. గొడ్డలి లేకపోతే ఇంటికి ఎలా వెళ్ళాలి అని అతడు అక్కడనే దిగులుగా ఉన్నాడు. రామయ్య స్థితిని చూసిన వనదేవత జాలి కలిగి మారు వేషంలో వచ్చింది. వనదేవత అతని ముందు ప్రత్యక్షమైంది. అతనితో ఇలా అన్నది: "నీవు ఎందుకు ఏడుస్తున్నావు రామయ్య" అని అన్నది వనదేవత. రామయ్య ఆ వనదేవతకు నమస్కరించాడు. "నా గొడ్డలి నీళ్ళలో పడిపోయింది. మరి నేను కట్టెలు ఎలా కొట్టాలి? నా భార్య పిల్లలను ఎలా పోషించాలి" అని అన్నాడు. వనదేవత ఇలా అంది: "నీవు ఏడవద్దు, నేను నీ గొడ్డలిని తీసి ఇస్తాను" అని చెప్పింది వనదేవత. దేవత నీటిలో మునకవేసి ఓ బంగారు గొడ్డలి పైకి తీసుకొని వచ్చింది. "ఇదిగో నీ గొడ్డలి తీసుకో" అంది. రామయ్య తలెత్తి చూసి, ఇది ఎవరో గొప్పింటి వాళ్ళది. నేను పేదవాడిని. ఈ గొడ్డలి నేనేం చేసుకోను. ఇది బంగారు గొడ్డలి, ఇది నాది కాదు అని అన్నాడు రామయ్య. దేవత మరోసారి నీటిలో మునికేసి వెండి గొడ్డలికి పైకి తీసుకొని వచ్చింది. రామయ్యకు ఇవ్వబోయింది. రామయ్య ఇలా అన్నాడు: "స్వామి, నా అదృష్టం బాగాలేదు. నా కోసం మీరెంతో కష్టపడ్డారు. నా గొడ్డలికి చిక్కలేదు. నా గొడ్డలి మామూలు ఇనుపది." వనదేవత మూడోసారి నీటిలో మునిగింది. ఇనుప గొడ్డలికి పైకి తీసుకొని వచ్చింది. రామయ్య సంతోషించాడు. అతను తన గొడ్డలి చూసి చాలా ఆనందపడ్డాడు. వనదేవతకు కృతజ్ఞతలు చెప్పాడు. వనదేవత రామయ్య నిజాయితీని చూసి ప్రసన్నమైంది. "నీ నిజాయితీ నాకెంతో నచ్చింది. నీవు ఈ 2 గొడ్డలిని కూడా తీసుకువెళ్ళు" అన్నది. రామయ్య బంగారు వెండి గొడ్డలి తీసుకుని వెళ్ళాడు. అతను ధనవంతుడయ్యాడు. అతడు కట్టెలు కొట్టడం, అడవికి వెళ్ళడం మానేశాడు. పొరిగింటి పుల్లయ్య ఒక దురాశపరుడు. అతడు రామయ్య దగ్గరికి వచ్చి ఇలా అడిగాడు: "అడవికి వెళ్ళి నువ్వు కట్టెలు కొట్టడం ఎందుకు మానేశావని" అడిగాడు. దానికి రామయ్య ఇలా చెప్పాడు. పూసగుచ్చినట్టు జరిగిన విషయమంతా రామయ్య పుల్లయ్యకు చెప్పాడు. పుల్లయ్య చాలా దురాశపరుడు. బంగారం వెండి మీద ఆశపడి మరుసటి రోజు ఉదయం గొడ్డలి తీసుకొని కట్టెలు కొట్టడానికి అడవిలోకి వెళ్ళాడు. కొట్టినట్టు చేస్తూ గొడ్డలిని ఆ నదిలో పాడవేశాడు. నీటిలో జారిపోయిన గొడ్డలి చూసి చెట్టు దిగి గట్టు మీద కూర్చొని వలవల ఏడుస్తూ ఉన్నాడు. వనదేవత పుల్లయ్య దురాశకు తగిన పాఠం నేర్పాలనుకుని ప్రత్యక్షమైంది. పుల్లయ్యను అడిగి ఆ నీళ్ళలో మునిగి బంగారు గొడ్డలి పైకి తీసుకుని వచ్చింది వనదేవత. పుల్లయ్య ఆనందించి ఎగిరి గంతేశాడు. "ఇది నా గొడ్డలి" అని కేక వేశాడు. "నీవు అబద్ధం చెప్తున్నావు, ఇది నీ గొడ్డలి కాదు" అని వనదేవత అక్కడి నుంచి అదృశ్యమై వెళ్ళిపోయింది. పుల్లయ్య దురాశకు పోయి ఉన్న ఇనుప గొడ్డలిని కూడా పోగొట్టుకున్నాడు. గుండెలు బాదుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. దురాశ వల్ల దుఃఖమే మిగులుతుంది. నీతి: పరాశ వల్ల నష్టమే కలుగుతుంది.